హలో అండి, ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. మీరే ఆశ్చర్యపోతారు, చాలా రకాల కూరగాయలు బోల్డ్ అన్ని వచ్చినాయి. లాంగ్ వీడియో చేశాను, కొంచెం ఓపిక చేసుకుని చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ముందుగా అయితే టమాటోలతో స్టార్ట్ చేశాము. చాలా అంటే చాలా టమాటాలు వచ్చినాయి. కొన్ని పండి ఉన్నాయి, కొన్ని దూరగా ఉన్నాయి. ఏదేమైనా ప్రతిరోజు హార్వెస్ట్లో టమాటాలు అయితే ఉంటాయి. పండు ఉంటాయి కదా, ఆ కలర్ చూడంగానే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా సరాసరి ముందు చెయ్యి వాటి మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా బీన్స్ కానీ, సొరకాయ కానీ, మొక్కజొన్న గండ్లు కానీ గ్రీన్గా ఉంటాయి కదా, ఈ టమాటాలు అయితే ఆ కలరే అట్రాక్షన్ అన్నమాట. మనం కాంపోస్ట్ బిన్లో వచ్చిన నారు ఇలా పెట్టాం కదా బెడ్డుల్లో, అవి పెద్ద మొక్కలు అయ్యి వాటికి మాత్రం కాయలు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ మనకి చూడండి కర్బూజా. మేము పోయిన సంవత్సరం కర్బూజా తిన్నాక వాటి ఇత్తనాలని ఈ బెడ్లోనే వేసాము. అవే మొక్కలైనాయి. చెట్టు కూడా చాలా హెల్తీగా గ్రో అయింది. ఫస్ట్ కర్బూజా అండి. ఇంకా 2-3 పిందెలైతే ఉన్నాయి. దాంట్లోనే వంగ మొక్కలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా వంగ మొక్కల్లోనే ఈ కర్బూజా మొలిసింది, దానికి అంతకదే మొక్క. ఇంకా అక్కడే కాసినాయి. ఆ వంగ చెట్లన్నిటికీ చుట్టేసి ఉంది. అసలు మనం కావాల్సిందేమో అవి సరిగ్గా గాయలేదు, ఇది మాత్రం మంచిగా వచ్చింది. వంకాయలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. మొత్తం కప్పేసేసి గాలాడాలి కదా ఎక్కువ వంగ చెట్లకి. ఈ చెట్టు వచ్చింది కదా అని ఇంక వీటినేమో తీయలేదు, అలాగే ఉంచాము. ఇంకా మనకి టమాటా మొక్కలోను అవి ఇంకా ఈ వంగ మొక్కలను చుట్టేసి చాలా చిన్నగా వస్తున్నాయి కాయలు అయితే. ఇక్కడ ఇంకో వెరైటీ టమాటా ఉంది చూసారా, హెయిర్లూము. చాలా పెద్ద కాయలు ఇవి, ఇంకా పండలేదు, పచ్చిగానే ఉన్నాయి. ఇది కూడా నారు దానికి అంతకది వచ్చిన నారు తీసుకొచ్చి ఇక్కడ పొటాటో బెడ్లో కొద్దిగా ఖాళీ ఉంటే దాంట్లో పెట్టాను. కాయలు వచ్చినాయి దానికి కూడా. ఇంకా కొన్ని యాపిల్ కుకుంబర్ కూడా ఉన్నాయి. చూస్తుంటే ఈ రోజంతా పడిమొలిచిన మొక్కలయ్యే కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ఎక్కువగా. ఈ యాపిల్ కుకుంబర్ చెట్టు కూడా ఇంకా ఈ వంగ బెడ్లోనే వచ్చింది. ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయి కొన్ని. చాలా తక్కువ వచ్చినాయి. గార్డెన్లో ఏవి తక్కువ వచ్చినాయి అంటే బెండకాయలు, వంకాయలు మాత్రమే చాలా తక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం. పచ్చిమిర్చి పర్లేదు, క్యాప్సికం పర్లేదు, టమాటాలు పర్లేదు. ఇంకా కొన్ని క్యాప్సికమ్ కూడా ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ పెద్ద క్యాప్సికము ఈ చూస్తానికి చిన్నగా ఉంటాయి, త్వరగా పెరిగిపోతాయి. 2-3 రోజుల్లోకే పెద్ద సైజు అయిపోతాయి. అన్ని క్యాప్సికమ్లు ఒకేసారి వచ్చినాయి ఈసారి మాత్రం. ఎప్పుడు 2-3 ఉండేవి. ఇవాళ అయితే హార్వెస్ట్లో చాలా క్యాప్సికమ్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీలు ఉన్నాయండి ఈరోజు వీడియోలో. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా హార్వెస్ట్ చేసి ఇంకా వీడియోలు చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరూ వీడియోస్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇండియాలో ఉన్న మా పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. ఇవేమో చిన్న క్యాప్సికము. ఇవి కూడా ఈ సంవత్సరం చాలా బాగా వచ్చినాయి. మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా కోస్తున్నాము. ఇవేమో హాలోపినోస్, పచ్చిమిర్చిలోనే ఇంకా ఇది ఒక వెరైటీ. ఇవి కూడా బాగానే వచ్చినాయి. ఆ వెనిగర్లో వేసి మనకి అమ్ముతారు ఇండియాలో కూడా. పిజ్జాల్లోనూ బర్గర్లోనూ వేస్తారు స్పైసీనెస్ కోసం. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవేమో మన సన్న పచ్చిమిర్చి. అంత ఘాటు ఉండదు, బాగుంటుంది. మనకి పులిహోరలోకి కానీ ఇంకా కూరల్లో కానీ ఫ్లేవరే మారిపోతుంది. ఇది వేయంగానే కారం వాడాల్సిన పని లేదు. ఈ పచ్చిమిర్చి వచ్చే అన్ని రోజులు మేము ఇవే వాడతాం, కారం తక్కువ వాడతాము, పచ్చిమిర్చే వాడుకుంటాము. మనం ఇలా ఆర్గానిక్గా పండించుకోవటం వల్ల మనీ కూడా సేవ్ అవుతుంది. అంటే ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టాల్సి వస్తుంది, మట్టికి, విత్తనానికి. కొన్ని సంవత్సరాలు అయితే ఇక మాన్యూర్ కూడా వేయాల్సి వస్తుంది. ఇక్కడ కౌ మాన్యూరు దొరుకుతాయి, వాటిని కొనుక్కోవచ్చు. ఫర్టిలైజర్స్ కాదు కానీ ఆర్గానిక్గా మనకి ఆవు పేడ అలాంటివి. ఇంకా ఈరోజు అయితే సొరకాయ కూడా ఉంది హార్వెస్ట్కి. ఇది సెకండ్ది.
అంతకుముందు కోసిందేమో బాగా గ్రీన్ కలరు, డార్క్ గ్రీను, ఇదేమో లైట్ గ్రీను. ఇది ఇంకో వెరైటీ అనమాట. ఇంకా అలాగే కొన్ని క్లైంబింగ్ బీన్స్ కూడా ఉన్నాయి. ట్రెల్లిస్ పైకి ఈజీగా పాకేసినాయి. అసలు మనం దానికి కట్టాల్సిన పని లేదు. ఇంకా వాటికి అంతకవే పాకేసినాయి. ఇదేమో ఇటాలియన్ బీన్స్. ఇవి కూడా చాలా బాగా కాసినాయి ఈ సంవత్సరం. సేమ్ మన చిక్కుడుకాయ కూర ఎలా వండుకుంటామో వీటిని అలాగే కొనుక్కుంటాం. ఇవి చూసారా 3 రకాల బీన్స్. ఒకటేమో హ్యాండ్ పిక్ బీన్స్, ఇంక ఇదేమో క్లైంబింగ్ బీన్స్, ఇటాలియన్ బీన్స్. మూడిటికి 3 రకాల టేస్ట్ ఉంటుందండి. గోరుచిక్కుడుకాయలకి మాత్రం కాదు ఇవి, అచ్చం చూస్తానికి అలాగే ఉంటాయి కానీ చిక్కుళ్ళలోనే వేరే వెరైటీ. మన ఇండియన్ చిక్కుళ్ళు కూడా పెడతానికి ట్రై చేశాను కానీ అవైతే అసలు మొలవలేదు. ఇంకా ఇక్కడ స్ట్రాబెర్రీ ఉన్న చోట పొటాటో మొక్క అయితే ఉంది ఒకటి. లాస్ట్ ఇయర్ ఈ ఏరియాలో పొటాటో బెడ్లు ఉండేవి, తీసేసి ఇంకోసారి పెట్టాము. ఇంకా అక్కడ కింద పడినట్టు ఉన్నాయి, దానికి అంతకదే పెరిగింది. ఇక వాడిపోయినట్టుంది చెట్టు, అంటే కింద దుంప రెడీ అయింది అనుకుని ఇంకా ఈరోజు అయితే తీస్తున్నాము. చూడండి అసలు ఎంత పెద్దగా దుంప తయారైందో. నేను బెడ్లో పెట్టిన దానికైతే అంత పెద్దవి అవ్వలేదు, చిన్నగానే ఉన్నాయి. ఇది అలా పడిని వదిలేసాము. ఈ స్ట్రాబెర్రీకి వాటర్ పట్టినప్పుడే ఇవి ఇక్కడ కూడా పొటాటోకి కూడా పట్టాము, మంచిగా తయారైనవి. స్ట్రాబెర్రీ తీగలో చుట్టేసుకున్నా కానీ అయినా నిలదొక్కుంది. అంత ముద్దుది పొటాటో చెట్టు. అసలు మాకైతే పొటాటో అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. సాయిల్ గుల్లగా ఉండి ఎప్పుడు కనుక తేమ ఉందంటే నేలలో దుంప మాత్రం బాగా ఊరుతుంది. ఇంకా ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కానీ పొటాటో అయితే మంచిగా నిలదొక్కుంటుంది. చాలా ముద్దుది చెట్టు మాత్రం. ఇంకా వేరే మొక్కలైనా పాడైపోతాయి కానీ బంగాళదుంప మాత్రం బాగానే. చూసారా, మీరే చూడండి ఎన్ని హార్వెస్ట్ వీడియోలు ఉన్నాయో నా ఛానల్లో. పొటాటోలే ఎక్కువ ఉన్నాయి. అన్నీ ఒకేసారి తీయలేదు, కొన్ని బెడ్లు అయితే తీసేసాను కానీ ఇంకా హార్వెస్ట్ ఉన్నప్పుడల్లా 1-2 మొక్కలైతే తీస్తున్నాము. మళ్ళీ ఈ దుంపలు అయిపోగానే ఇంకో చోట తీస్తున్నాము. దుంపలు నేలలోనే ఉంటాయి కదా, అంత పొడవు. మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా కొన్ని తీసుకుంటాము. ఫైనల్గా ఈరోజు కూరగాయలు అయితే చూడండి, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎన్ని టమాటాలు వచ్చినాయో. ఒక సొరకాయ, యాపిల్ కుకుంబరు, చిన్న క్యాప్సికము, ఇంకా అలాగే చిక్కుళ్ళు 3 రకాలు. చూడండి ఎలా ఉన్నాయో. పచ్చిమిర్చి, వంకాయలు, కర్బూజా. అసలు వీటిని అన్నిటినీ చూసుకుంటుంటే చాలా అసలు హ్యాపీ అనమాట. ఫుల్ హ్యాపీ. పెద్ద హార్వెస్ట్ కదా, అందుకని లాంగ్ వీడియో చేశాను. మీరు కూడా ఆర్గానిక్గా గ్రో చేయటం స్టార్ట్ చేయండి. ఈ కూరగాయలతో పాటే కొద్దిగా కొత్తిమీర కూడా కోసుకున్నాము. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో చూడండి. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.